హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 10. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆర్మన్, కాసేపట్లో కింద హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. అందరూ నీ కోసం అడుగుతున్నారు కదా అంటూ వచ్చి అడుగుతుంది అంజలి. మామ్, అదంతా లేడీస్ పని పాట లేక ముచ్చట్లు పెట్టుకోవడానికి చేసుకునే ఈవెంట్స్. దానికి మళ్ళీ ట్రెండీ నేమ్స్ పెట్టి క్లాసీగా చేసుకుంటూ నన్ను పిలుస్తున్నావా? నీకు తెలుసు కదా నాకు అలాంటి అమ్మలక్కల ఫంక్షన్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదని. ఎందుకు నన్ను వచ్చి ఫోర్స్ చేస్తున్నావు? నేను రాను, నువ్వెళ్ళు, నాకు కాస్త వర్క్ ఉంది. ఆర్మన్, అది కాదు, ఒకసారి నేను చెప్పేది. మామ్, నేను చెప్పేది నీకు తెలియడం లేదు. ఐ సెడ్ గో అవుట్ అంటూ చాలా సీరియస్గా అంటాడు ఆర్మన్. ఆర్మన్ సీరియస్గా అనేసరికి అంజలి ఏం చేయలేక ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆర్మన్ మాత్రం ఏం పట్టనట్టు తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. అంజలి మేడం, కింద అర్పిత మీకోసమే వెయిట్ చేస్తున్నారు, పదండి. మీరేం చేస్తున్నారు ఇలా ఉన్నారు? అంతా బానే ఉందా? హా భూమి, ముందు నిన్న నైట్ జరిగిన దానికి సారీ. వాడు మా కొడుకు ఆర్మన్, కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలీదు. అలానే నిన్న కొట్టేశాడు. మేడం, కొంచెం కాదు, చాలా ఎక్కువ. కానీ నేనా విషయం అప్పుడే అక్కడే మర్చిపోయాను. ఇక అదంతా ఫార్వర్డ్ చేసే సిచ్యువేషన్ అది కాదు. కొట్టడాన్ని తన మీద కోపం పగ పెంచుకుంటే లాస్ట్కి అవే మిగులుతాయి. లైఫ్ మీద కొట్టిన వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. ఇంకా మీ అబ్బాయి చెంప మీదే కదా, పర్లేదు మేడం అంటూ భూమి అనేసరికి అంజలి ఇంకా అక్కడితో ఆ విషయం వదిలేసి నవ్వుతుంది. మిస్టర్ వీర్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పద కిందకి. అక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. హల్దీ ఫంక్షన్ కదా, బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు కమ్. నాకు మమ్మీ చెప్పింది. అక్కడ లేడీస్ ఉంటారంట కదా, అక్కడికి వచ్చి నేనేం చేయను? లేడీస్ ఫంక్షన్ పరమ బోర్. మీరందరూ మా జెంట్స్కి అస్సలు స్పేస్ కూడా ఇవ్వరు. మోర్ ఓవర్, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ టైమ్ వేస్ట్ థింగ్స్. నేను నా రూమ్లో మా మామ్ మొబైల్లో వీడియో గేమ్ ఆడుకుంటా. ఈ తన్ను అక్కడికి వచ్చాడంటే యారగంట్ని కలిస్తే అసలే ఇద్దరికి గొడవైంది అన్నాడు. ఇంకేమవుతుందో ఏంటో, బెటర్ ఈ పెళ్ళయ్యే వరకు ఇద్దరు దూరంగా ఉండడమే అనుకుంటూ. మేడం, అక్కడ తన్ను చేసేదేముంది? పైగా నేను నా వర్క్ చేసుకోలేను. అందరూ పనుల్లో ఉంటారు. వాడితో నాకు కష్టమైపోతుంది. తన్ను, నువ్వు రూమ్లోకి వెళ్ళు. మీరు పదండి మేడం అంటూ భూమి అంజలి వెళ్ళిపోతారు. డాడ్, నిన్న నైట్ బావ వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ బావతో టైం స్పెండ్ చేయాలంటేనే అస్సలు కుదరడం లేదు. బావ నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ముఖి, మీ బావ సంగతి తెలిసిందే కదా. నువ్వే తనతో మాట్లాడడానికి ట్రై చెయ్యి. నీకు బావ కావాలంటే తన యాటిట్యూడ్ని కూడా బేర్ చేయాలి. ఇలా డల్గా కూర్చోవడం కాదు. మీ బావకి తనకి నచ్చినట్టు ఉండాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వేం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వు. ఏమైనా నువ్వు నా బంగారం, నీకేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మధుకర్ ముఖీకి చెప్పేసరికి ముఖీ కూడా థ్యాంక్ యూ డాడ్ అంటూ మధుని హక్ చేస్తుంది. నువ్వు నా బంగారం విముఖి. నువ్వే కానీ వాడిని ప్రేమించకపోతే అలాంటి వాడికి నిన్ను చచ్చినా ఇచ్చి పెళ్లి చేసేవాడిని కాదు. అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాడిని నువ్వెలా తట్టుకుంటావో, వద్దంటే నువ్వేం చేసుకుంటావో అనే భయం. నా కూతుర్ని బాధ పెట్టి ఎవరిని వదలను, వాళ్ళ ప్రాణం తీస్తాను అనేసి అనుకుంటూ తన కూతుర్ని తీసుకొని బయటకు వస్తాడు మధుకర్. గార్డెన్ మొత్తం పచ్చగా చాలా అందంగా ఉంది. చుట్టూ ఎవరు చూసినా కూడా అలానే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లో కలర్ శారీస్, డ్రెస్సెస్, అమ్మాయిలు కుర్తాస్, షర్ట్స్, అబ్బాయిలు వేసుకుని అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి సందడి మొత్తం చాలా బాగుంది. అది చాలదన్నట్టు డీజే సౌండ్స్, సాంగ్స్ ఆ ప్లేస్ మొత్తం కొత్త హైప్ తీసుకొచ్చింది.
చైతు ఎక్కడా, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేయలేదు అంటూ అర్జున్ అనేసరికి, రావాలిగా అంకుల్, లేడీస్ తెలిసిందేగా, రెడీ అయ్యి షాపింగ్ అంటేనే గంటలు టైం తీసుకునేవాళ్ళు, మ్యారేజ్ ఫంక్షన్కి టైం తీసుకోకుండా ఉంటారా చెప్పండి అంటూ అనేలోపు అందరూ కిందకు వస్తున్నారు. ఎవరి వాళ్ళు దేవలోకం నుంచి వస్తున్నట్టు ఉన్నారు. అర్జున్ అంజలి కేసి చూస్తూనే మైమర్చిపోతున్నాడు. అంకుల్ మీరేంటి ఆంటీని అలానే చూస్తున్నారు, ఫ్లాట్ అయిపోయారా? నీకేం తెలుసు అల్లుడు, మీ అత్తయ్యని నేను ఎప్పుడు చూసినా ఫ్లాట్ అయిపోతాను. అయిపోవాలి, తప్పదు, ఆ అందం అలాంటిది, అలా ఉంటుంది. అల్లుడితో డిస్కస్ చేసేది కాదులే అంటూ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. పక్కనే నెక్స్ట్ వసంతోత్సవం కోసం కలర్స్ వెయిట్ చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు నా మీద అనేసి ఆడుకోవడానికి, గెలవడానికి వెయిట్ చేస్తున్నారు. వాట్ ది నాన్ సెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటూ రూమ్లో వర్క్ చేసుకుంటున్న ఆర్మన్కి ఆ సౌండ్స్ అన్నీ ఇరిటేటింగ్గా ఉంటే రూమ్ విండోస్ అన్నీ క్లోజ్ చేశాడు. బట్ నాట్ ఎట్ ఆల్, ఆ సౌండ్స్ అన్నీ ఆర్మన్ అగ్నిహోత్రలో ఫైర్ని పెంచేస్తున్నాయి. వాట్ ద ఇట్ ఈస్ అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చాడు. కరెక్ట్గా అదే టైంకి తన్నుగాడు రూమ్ బయట పెద్ద మనిషిలా తిరుగుతూ కనిపించాడు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని సీరియస్గా థింక్ చేస్తున్న వాడిని చూడగానే ఆర్మన్ వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ బుడ్డి, నువ్వేంట్రా, నువ్విక్కడేం చేస్తున్నావు అంటూ తన్నుగాడికి ఎదురుగా నిలబడి అంటాడు. తన్ను సడన్గా తన దగ్గరకు వచ్చిన ఆర్మన్ని అలా తల ఎత్తి చూస్తూ, నువ్వింత హైట్ ఉంటే నేనేమన్నా భయపడతా అనుకున్నావా? నేను పెద్ద అయితే ఇలానే ఉంటాను. నేను నీతో మాట్లాడను. నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు? డోంట్ ట్రై టు టాక్ విత్ మీ అంటూ తన్నుగాడు వెళ్ళిపోతుంటే, రేయ్ ఎక్కడికి వెళ్ళేది, నాకే చెప్తున్నావు? నాకంటే హైట్ అవుతావా, చూద్దాం అంటూ తన్నుగాడిని ఒక చేత్తో పట్టుకొని పైకి లేపేశాడు. ఆర్మన్ లేపేసరికి తన్నుగాడు అలా గాల్లోకి లేచి, లీవ్ మీ, మా మమ్మీకి చెప్తాను అంటూ ఆర్మన్ హ్యాండ్ మీద కొడుతున్నాడు. నీ మమ్మీకి కాకపోతే వాళ్ళ మమ్మీకి చెప్పు, ఐ డోంట్ నెవర్ మైండ్. నిన్ను ఆ రోజే నా వర్క్ టెన్షన్లో వదిలేశాను. ఏంట్రా చూపు, నన్ను అలా కోపంగా చూస్తే నాకు నచ్చదు. నార్మల్గా ఉండు. నాకు నాతో ఇలా మాట్లాడేవాళ్ళు నచ్చదు. మా మమ్మీని జోలికి వెళ్ళొద్దు, నీతో మాట్లాడద్దు అంది. అందుకే నిన్నేం చేయలేదు. లేదంటే ఐ విల్ సీ యూ. అమ్మ చెప్పిందా? ఇలా అమ్మ చెప్పింది, అమ్మాయి నవ్విందని నీకు నచ్చింది కాకుండా వాళ్ళకి నచ్చింది చేస్తే ఇలానే ఉంటావు. బీన్ యువర్ సెల్ఫ్. నీకు నచ్చినట్టు నచ్చింది చెయ్యాలి, అంతేకాని ఎవరికో నచ్చింది కాదు. నువ్వేంటి హైదరాబాద్లో మునిగి వైజాగ్లో అప్పిరయ్యావు? తన్ను అంటూ అదంతా చూస్తున్న భూమి వచ్చి ఆర్మన్ చేతిలో ఉన్న తన్నుని తన దగ్గరికి లాగేసుకుంది. ఆర్మన్ వైపు సీరియస్గా చూస్తూ, తన్ను నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నిన్ను స్ట్రేంజర్స్తో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు రూమ్లో నుంచి బయటకు వచ్చావు? మామ్, నేనేం చేయలేదు, అంతా తనే చేశాడు. అప్పటికే భూమి మాటలకి భయంతో అంటాడు తన్వీర్. నువ్విక్కడే ఉండి చేసింది చాలు, పద ముందు, నువ్వు నాతోనే కిందకి పద అంటూ తన్నుని చేపట్టుకి లాక్కెళ్తుంది. దెబ్బకి తన్నుగాడు అప్పటికే అమ్మ కోపం చూసి ఏమైనా అంటే నాకేమైనా అవుతుందనే టెన్షన్లో సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు. భూమి కూడా అక్కడున్న ఆర్మన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయినా ఆర్మన్ కరెక్ట్గా ఫ్రస్ట్రేట్ అవుతూ, అప్పుడే తన్ను ఉన్నప్పుడే ఎలా వచ్చాడు, ఎందుకు తన్నుతో మాట్లాడాడు, ఎందుకు భూమి వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది అంటూ నన్ను దొబ్బకండి, కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతాయి. బావా ఏంటి అలా అటువైపే చూస్తున్నావు, ఏమైంది? ఇప్పుడు కూడా నిన్నేమైనా చేసిందా బావా, చెప్పు, దాన్ని ఊరికే వదలను, దాని అంతు చూస్తాను. పాపాలు అనేసరికి యారగంట్ ఆర్మన్ ముఖి చెప్ప పగలు కొట్టాడు. బావా ఇప్పుడెందుకు నన్ను కొట్టావు, నేనేం చేశాను అంటూ పాప చెంప రుద్దుకుంటూ అడుగుతుంది. నువ్వు చేస్తే నేను చూస్తుండాలా? అంటే నా వల్ల కాదు, నాకేం తెలియదని డిసైడ్ చేస్తున్నావా? ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.
నువ్వు ఈ విషయంలో మళ్ళీ ఇన్వాల్వ్ అయితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది, మైండ్ ఇట్ అంటూ చెప్పి ఆర్మన్ కోపంగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకున్నాడు. ఛ, బావను అస్సలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. తనని అస్సలు ప్రిడిక్ట్ చేయలేం. అప్పుడే నయం, కాస్త బాగుండేవాడు. ఎప్పుడు మరీ ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు నేను వైజాగ్లో వస్తే నాతో ఎంచక్క టైం స్పెండ్ చేశాడు. ఇప్పుడు కనీసం కూడా మాట్లాడకుండా ఉన్నాడు అనేసి చెంపరద్దుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ముఖి. తను నీకు బాగా ఎక్కువైంది. చెప్పిన మాట వినకుండా నీకు నచ్చింది చేస్తున్నావు. అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నీకేంటి మాటలు? మమ్మీ, డోంట్ బ్లేమ్. నేనేం వెళ్ళలేదు. తనే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడు. నేనేం చేయను? ఎవరేం చేసినా నన్నే అంటావు. దట్స్ వై ఐ హేట్ యూ. భూమి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయాడు తన్నుబాబు. ముక్కు మీద కోపం వద్దంటే వస్తుంది, చేసింది చాలు పదా అంటూ తన్నుగడి చేపట్టుకొని కిందకి తీసుకెళ్ళింది. ఆర్మన్, నువ్వు వచ్చావా? చాలా హ్యాపీగా ఉంది అని అడుగుతుంది అంజలి. యాక్చువల్లీ సౌండ్స్ అన్నీ రూమ్లోకి వచ్చి ఇరిటేట్ చేస్తున్నాయి. సరే, ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ ఆర్మన్ క్యాజువల్గా అంటాడు. ఆర్మన్, మీ చెల్లికి హల్దీ ఫంక్షన్ జరుగుతుంది పదా అంటూ తనను కూడా అక్కడికి తీసుకెళ్తుంది. డైనోసార్ అంకుల్, నీ వల్లే నన్ను మమ్మీ ఈరోజు తిట్టింది అనుకుంటూ ఆర్మన్ని కోపంగా చూస్తున్నాడు. తన్ను చూసే చూపులకి ఆర్మన్ కూడా ఏంట్రా అన్నట్టు చూసి తన్ను కేసి చూశాడు. భూమి, నీకు తెలియదు కదా, తను నా బావ, అదే అర్పిత అన్నయ్య అంటూ చైతు భూమికి ఇంట్రడ్యూస్ చేస్తుంటే, ఆర్మన్ అగ్నిహోత్ర, దిస్ ఇస్ మై నేమ్ అండ్ దిస్ ఇస్ మై ఐడెంటిటీ. ప్రతి ఒక్కరికి ఓ నేమ్ అండ్ ఓ ఐడెంటిటీ ఉంటుంది. మనమేంటో అవతలి వాళ్ళకి తెలిసేలా చేసేది మన ఐడెంటిటీ మాత్రమే. ఆర్మన్ అగ్నిహోత్ర అంటూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేస్తాడు ఆర్మన్. మిస్ భూమి, మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా తెలీదా? మన మధ్య జరిగిన క్లాషెస్ని బాగా మనసులో పెట్టుకున్నట్టున్నావు. అదే నిన్న జరిగింది కదా, దాని గురించే మాట్లాడుతున్నా. మిస్ భూమి అంటూ ఒక్క వర్డ్ స్ట్రైక్ చేసి పిలిచాడు. ఆర్మన్ అలా అనేసరికి భూమి ఆర్మన్కి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్ భూమి, నీకు పొగరు కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది, చూస్తుండు. ఈ పెళ్ళై వెళ్లేలోపు మొత్తం దించుతాను కదా అంటూ భూమి చేసిన ఇన్సల్ట్కి కోపంగా తన పిడికిలి బిగిస్తాడు. కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అయింది. హల్దీ ఫంక్షన్ తర్వాత అందరూ ఒకరిపై ఒకరు కలర్ వాటర్ చల్లుకుంటూ ఉన్నారు. అక్కడంతా జరుగుతుంటే తన్ను వెళ్ళి పక్కన కూర్చున్నాడు. రేయ్, నన్నే బచ్చా ఏంటి ఒక్కడివి ఇక్కడేం చేస్తున్నావు? అక్కడందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? మై నేమ్ ఈస్ తన్వీర్ అండ్ యూ కాల్ మీ వీర్. అందరికీ చెప్పలేకపోతున్నా, కానీ నువ్వు నాతో మాట్లాడకు. నీతో మాట్లాడితే మా మమ్మీకి నచ్చదు. ఓ, దట్ మీన్స్ నువ్వు నీ మమ్మీకి భయపడతావన్నమాట. దేనికి భయపడను అంటావు? నువ్వు మీ మమ్మీకి భయపడతావా? టీజింగ్గా అంటాడు ఆర్మన్. నేను చెప్పానా నీకు మా మమ్మీకి భయపడతానని? నేనెవరికి భయపడను, నీకు కూడా. నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. యు నో వై ఫియర్ లేదంటున్నావు? మీ అమ్మ చెప్పిందని భయపడి నాకు దూరంగా మాట్లాడకుండా నాతో చేసిన ఛాలెంజ్ కూడా వదిలేసి ఉంటున్నావు కదా, రెచ్చగొడుతూ అంటాడు ఆర్మన్. డైనోసార్ అంకుల్, నాకేం భయం లేదు. నేను నీతో కూడా మాట్లాడతాను అండ్ నేను పెద్ద అయ్యాక నా ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేస్తాను. గుడ్. గుడ్డిగా ఐ లైక్ యువర్ స్పిరిట్. నువ్వేంటి చూస్తున్నావు? వెళ్ళి పార్టిసిపేట్ చేయవా? ఐ డోంట్ లైక్ దట్ కలర్స్ అంకుల్, అందుకే నేను వెళ్ళలేదు. నేను రూమ్లోనే ఉంటే మొబైల్ సిగ్నల్ లేదని బయటకు వచ్చి నీకు కనిపించాను. మా మమ్మీ నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి. నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వు వెళ్ళొచ్చు కదా. యాక్చువల్లీ నాకు కూడా ఈ కలర్స్ అంటే నచ్చదు అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టైమ్ వేస్ట్ థింగ్స్. దట్స్ వై ఐ హేట్ ఇట్ ఆల్. తన్ను అంటూ భూమి కలర్స్ తీసుకొని నవ్వుతూ తన్వీర్ దగ్గరకు వచ్చింది. తను ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకంతా అక్కడంతా చూస్తున్నా పదా అంటూ అక్కడ ఆడుకుంటున్నాడు చూడు, చాలా బాగుంది కదా. కమ్. మామ్, ఐ డోంట్ లైక్ దట్. నేను ఇక్కడే ఉంటాను. డోంట్ ఫోర్స్ మీ. అదంతా కూడా చాలా డర్టీగా ఉన్నాయి.
నా వల్ల కాదు, నేను రాలేను అంటూ తన్ను హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అంటాడు. మిస్ భూమి తనకు రావడం ఇష్టం లేదంటున్నాడు కదా, ఎందుకు కావాలని అంతలా ఫోర్స్ చేస్తున్నావు? ఇష్టం లేని దాన్ని నీకు నచ్చినట్టు చేయిస్తావా? ఇది ఇష్టం ఇష్టం మ్యాటర్ కాదు. ఇష్టాలు ఈ రోజున్నవి రేపు చేంజ్ అవ్వచ్చు. బట్ గుడ్ క్వాలిటీస్ ఎప్పుడు ఉంటాయి. మంచి ఎవరు చెప్పినా నచ్చకపోయినా చేయాలి. తను గాడ్ మనకి అన్నీ ఇచ్చాడు, అన్నిటినీ ఫేస్ చేయాలి. అది ఎలా ఉన్నా రిసీవ్ చేసుకోవాలి. నీకు నచ్చలేదని దానికి దూరంగా ఉంటే రేపు అదే నీ దగ్గరకు వస్తే దాన్ని చూసి భయపడతావు. అంటే అదే నీ వీక్నెస్ అవుతుంది. ఇష్టం లేదంటే అది నీ ఒపీనియన్ అవ్వాలంటే కాదు, కానీ వీక్నెస్ కాదు అంటూ తన బుగ్గలకి తన చేతిలో ఉన్న కలర్స్ని రాస్తూ, లైఫ్ మనకి అన్నీ ఇస్తుంది, అన్నీ ఫేస్ చేయాలి. భయంతో దూరంగా ఉంటే అది గెలవడం కాదు. పద అంటూ తనని తీసుకుని వెళ్తుంది. ఆర్మన్ వెళ్తున్న భూమిని చూస్తూ తను అన్న మాటలకి ఆర్మన్కి పిచ్చ కోపం వచ్చేసింది. కోపంగా అక్కడి నుంచి లేచి వాళ్ళ మధ్యలోకి వస్తూ పక్కనే ఉన్న కలర్ తీసుకుని వాళ్ళలో నవ్వుతున్న భూమిని తన వైపుకి తిప్పి తన మొహానికి కలర్స్ అప్లై చేస్తాడు. అంతమందిలో ఆర్మన్ చేసింది ఎవరికీ కనిపించలేదు కూడా. భూమి మాత్రం ఆర్మన్ చేసిన దానికి కోపంగా చూస్తూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. మిస్ భూమి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇష్టం లేదంటే అది వీక్నెస్ కాదు అన్నావు కదా, ఇప్పుడెందుకు వెళ్ళిపోతున్నావు? నీ వీక్నెస్ ఏంటో నీకు తెలిసిందా అంటూ ఆర్మన్ భూమి చేయి గట్టిగా పట్టుకున్నాడు. భూమి ఆ చేయి విదిలించుకుంటూ ఆర్మన్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది. మళ్ళీ నా జోలికొస్తే ఈసారి చెంప దెబ్బ కాదు, చొప్పు దెబ్బ కొడతాను, మైండ్ ఇట్ అంటూ భూమి సీరియస్గా అంటూ వెళ్తుంటే భూమి కొట్టిన చెంపను తడుముతూ నన్నే కొడతావా అంటూ కోపంగా భూమి చెంపలు పట్టుకొని గోడకి లాక్ చేస్తాడు. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్మన్ భూమికి గోడకు లాక్ చేసేసరికి భూమి అక్కడెవరికి కనిపించడం లేదు. పైగా వాళ్ళు ఆ ప్లేస్కి కాస్త దూరంగా ఉండడం, ఆర్మన్ కవర్ చేయడం వల్ల అసలు అక్కడ భూమి ఉన్నట్టే లేదు. ఆర్మన్, వాట్ ఈస్ దిస్ అంటూ తన చెయ్యి వెనక్కి నెట్టేస్తూ ఆర్మన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. మిస్ భూమి, ఎక్కువ ట్రై చేయకు, అది నీ వల్ల కాదు. నీకెంత పొగరుంటే నన్నే పెట్టి పిలుస్తావు? ఆర్మన్ అగ్నిహోత్ర అనే నేమ్ పెట్టుకుంది లాకర్లో దాచుకోవడానికి కాదు కదా, పిలవడానికి కదా. నా చెయ్యి వదులు అంటూ చెయ్యి వెనక్కి లాక్కుంటుంది. ఆర్మన్ నుంచి విడిపించుకుంటూ నాలాంటి రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని చూడడమే ఎక్కువ. అలాంటి నన్ను పేరు పెట్టి పిలిచే రైట్ నీకుంది అనుకుంటున్నావా? నీలాంటి ఆడది నన్ను చూడడమే ఎక్కువ. నీకెందుకు అంత పొగరు? నా మీద చేయి చేసుకున్నావు? నేనేంటో తెలిసి చేసావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసే నా మీద చేయి చేసుకున్నావా? నువ్వేంటో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. డబ్బు, మదం, అధికార దాహం పెద్ద తెలియాల్సిన అవసరం లేదు. నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా జోలికి వస్తే నేను ఇలానే రియాక్ట్ అవుతాను. నేనా నువ్వా? ఫస్ట్ నన్ను కదిలించింది నువ్వు, అండ్ ఇప్పుడు నన్ను కొట్టావంటే ఆల్మోస్ట్ నా ఈగోని టచ్ చేసావు. నా ఈగో టచ్ చేసిన వాళ్ళని నేనెవరిని అంత తేలిగ్గా వదలను. వాళ్ళకి కరెక్ట్ లెసన్ చెప్తే కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు. ఆర్మన్, నువ్వు ఇలా చేయడం బాలేదు. నువ్వు చేసిన దానికి నేను రియాక్ట్ అయ్యాను, అండ్ అది కూడా యాక్సిడెంటల్గా జరిగింది. నిన్న కూడా నేనేం కావాలని చేయలేదు. అన్నీ నువ్వు మనసులో పెట్టుకొని చేస్తున్నావు. నీతో గొడవలు పెట్టుకుని ఇంట్రెస్ట్ నాకేం లేదు. నా జోలికి వస్తే మాత్రం చూస్తుంటానని కూడా అనుకోకు. నీలాంటి వాడికి భయపడే క్యారెక్టర్ కాదు. నా జోలికి వస్తే నీకే నాకంటే నీకే ప్రమాదం. బికాస్ నేను సొసైటీలో నార్మల్ అమ్మాయిని, అనాథని. బట్ నువ్వు నేమ్ ఫేమ్ ఉన్న రాయల్ ఫ్యామిలీ, మైండ్ ఇట్. నా జోలికి వచ్చిన ఎవరిని ఇంతవరకు నేను వదలలేదు. అండ్ ఈ నేమ్ ఫేమ్ యూజ్ చేసే టైప్ నేను అస్సలు కాదు. ఒక్కసారి అనుకుంటే అది చేయడం కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు నన్ను కొట్టింది చెంప మీద కాదు భూమి, నా యుగో మీద కొట్టావు. దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వే వచ్చి నేను చేసింది తప్పు, నన్ను వదిలే నా జోలికి రావద్దు అంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. పట్టుకునేలా చేయకపోతే నా పేరు ఆర్మన్ అగ్నిహోత్రనే కాదు.
నువ్వు భయపెట్టడానికి నీకు భయపడ్డానికి ఏం లేదు. నీకు నచ్చింది చేసుకో, కానీ భూమి తప్పు చేయకుండా బెండ్ అయ్యే క్యారెక్టర్ కాదు. అండ్ నీలాంటి యారగెంట్ వెధవలకి భయపడే టైప్ అయితే కాదు. అచ్చా, నేను చూస్తాను. ఈ చెంపదెబ్బ కాస్ట్ నీకు త్వరలోనే తెలుస్తుంది. తెలిసేలా చేస్తాను. ఇకపై నా ఫుల్ ఫోకస్ నీ మీదే మిస్ భూమి అంటూ తనకి దూరం జరిగి భూమికి ప్లేస్ ఇచ్చేసరికి తనక్కడి నుంచి కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది. మిస్ భూమి, నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు అని నువ్వే రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయకపోతే నా పేరు ఎందుకులే. నువ్వే తెలుసుకున్నావు కదా, ఇకపై లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటావు. మర్చిపోయేంత సింపుల్ టార్చర్ కాదుగా నేను నీకు ఇచ్చేది మిస్ భూమి. మమ్మీ, ఏం చేస్తున్నావు? నాకు టవల్ ఇవ్వమంటే నీ శారీ ఇస్తావేంటి? దీన్ని నేనే చేసుకోను? చేతులు కట్టుకుంటూ అడుగుతాడు తన్నుగాడు. తన్ను మాటలకి ఆలోచనలో ఉన్న భూమి స్పృహలోకి వస్తూ తన్ను మీద శారీ వేయడం చూసి తీసేస్తూ తనకి టవల్ ఇచ్చింది. భూమి అంటూ అప్పుడే లోపలికొస్తారు పూర్ణ, అంజలి. ఇక మమ్మీ, ఆంటీస్ వచ్చారు, నా డ్రెస్ అంటూ భూమి వెనక దాక్కుంటూ, ఆంటీస్, మీరు రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా, ఫస్ట్ మీరు బయటకు వెళ్ళండి. తను షటప్. పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది. పేరెంట్స్ని బట్టి పిల్లలుంటారు. తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే పిల్లల బుద్ధులు సక్రమంగా ఉంటాయి. నీ బాబు అలా ఉన్నాడంటే వాడి కన్నబాబు ఇంకెలా ఉంటాడో అంటూ వస్తుంది వెనకే జయంతి. జయంతి, ఇప్పుడేమన్నాడని అలా అంటున్నారు? చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. మిస్టర్ వీర్, అప్పుడే అంత పెద్దవాడు అయిపోయావా? అయినా జెంట్స్కి సిగ్గెందుకు? నవ్వుతూ అంజలి అనేసరికి మమ్మీ అంటూ తన్ను భూమి వెనక్కి వెళ్తాడు. మేడం 2 minutes అంటూ తన్నుకి డ్రెస్ వేసి, చెప్పండి మేడం, మీరేంటి ఇలా వచ్చారు? కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. భూమి, అన్నిటిలో నువ్వే కదా, అందుకే నీకోసం మేమే వచ్చేలా చేసుకున్నావు. ఏం చేస్తాం, టైం అలా ఉంది. ఇంతకీ వీళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే, జయంతి గారు నేను చెప్తాలే అంటూ అంజలి అంటూ, ఏం లేదు భూమి, ఈరోజు జ్యువెలరీ షాపింగ్ ఉంది. లాస్ట్ టైం నువ్వు సెలెక్ట్ చేసిన డిజైన్స్ బాగున్నాయి, అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను త్వరగా చేతు సార్కి చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళు నన్ను ఇంకా ఇక్కడే ఉండేలా చేస్తున్నారు. మేడం, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి అంటూ భూమి అంటున్నా పూర్ణ కూడా అడిగేసరికి వస్తానంటూ చెప్పక తప్పలేదు. అన్నయ్య, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. నేనే కాదు, సిరి కూడా వచ్చాడు. సిరి, మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో మామ్ అంటూ ఇష్టం లేకపోయినా సిరి బలరాంని చూసి బాగున్నారా మావయ్య అంటూ విష్ చేశాడు. నీ వల్ల మేమింకా బాగానే ఉన్నాం. ఇద్దరు పిలవగానే వచ్చారు, ఇప్పుడు పిలవకుండా వచ్చారు. దేనికొచ్చారో త్వరగా చెప్పండి అంటూ బలరాం అనేసరికి జయంతి లేని నవ్వు నవ్వుతూ, నువ్వు భలే మాట్లాడతావన్నయ్యా. చైతు పెళ్లి జరుగుతుంది, అలానే మన గణిత పెళ్లి కూడా చేసేస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు జరిగింది మర్చిపోదాం. గణితకి సిరికి పెళ్లి చేసేద్దాం, ఏమంటావన్నయ్యా అనేసరికి పలకరించడానికి మాత్రమే అని చెప్పి తీసుకొచ్చిన శిరీష్ అండ్ బలరాం ఇద్దరికీ షాక్ తగిలింది. సిరి కోపంగా చూస్తున్నా తనకేం పట్టనట్టు ఉంది జయంతి. జయంతి, నీ కొడుకు నా కూతురు చావు వరకు వెళ్ళడానికి రీజన్. అలాంటి వాడికి నేనెలా ఇస్తాననుకున్నావు? ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని నా కూతురు కావాలంటున్నావు, లేదంటే లేదుగా. నాకు నీ కొడుకు అవసరం లేదు. నా కూతురికి నీ కొడుకు కంటే అందగాన్ని ఆస్తి పరుటిని తెచ్చి పెళ్లి చేస్తాను. ఇంకెప్పుడు ఇదే మాట కోసం అయితే నా దగ్గరికి రావద్దు అంటూ స్ట్రాంగ్గా అంటాడు బలరాం. బలరాం కోపానికి జయంతి కూడా ఇంకేమన్నా లేక బయటకు వచ్చింది. సిరి, నీ వల్లే మావయ్యకి అంత కోపం వచ్చింది. మామ్, మావయ్యకే కాదు నాకు వస్తుంది. నాతో మాట్లాడడానికని చెప్పి తీసుకెళ్లి పెళ్లి విషయం మాట్లాడతావా? నువ్వెన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకోను. సిరి చేసుకోకుండా ఎవడికి కడుపు తెచ్చుకుందో తెలియని దాన్ని తీసుకొని వాడిని నా ఇంటికి తీసుకొస్తావా? అలానే చేస్తే నేను మీ నాన్న చేస్తాం, కానీ దాన్ని మాత్రం కోడలుగా ఒప్పుకోను.
నువ్వు కూడా గణితని పెళ్లి చేసుకోవాలి. అసలు నీకొకటి తెలుసా? నువ్వేమో దాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే అది నీకు గణితకి పెళ్లి చేస్తానని మీ అత్తయ్యకి మాటిచ్చింది. అసలు ఆ రోజు గుడికొచ్చింది కూడా అందుకే. లేదంటే అది మనల్ని కలిసేదా? మనం ఎవరిమో తెలియక వచ్చింది. నువ్వు ఒప్పుకున్న భూమి ఒప్పుకోదు కాబట్టి మర్యాదకి పెళ్లికి ఒప్పుకో. నీకు అలానే దానికి కూడా చాలా మంచిది. లేదంటే దాని జాతకం అందరికీ తెలిసి అందరిలో పరుగుపై చస్తుంది. మోమ్, నువ్వు నన్నెంత బెదిరించినా నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను అంటూ సిరి కోపంగా వెళ్లేసరికి జయంతి కోపంగా భూమి దగ్గరికి వెళ్ళింది. భూమి రూమ్లోకి జయంతి వచ్చేసరికి భూమి తన కొడుకు తన్నును రెడీ చేసి కొడుకుని చూసి మురుసుకుంటూ ఉంది. అదంతా చూసిన జయంతికి కోపం కట్టలు తెచ్చుకుంటుంటే కోపంగా వెళ్లి తన్నుగాడు చేపట్టుకొని వెనక్కి నెట్టేసరికి వాడు బెడ్ మీద పడిపోయాడు. దెయ్యంలాగా ఉన్న జయంతిని చూడగానే మమ్మీ రాక్షసి అంటూ వెళ్లి భూమి చీరలో మొహాన్ని దాచేశాడు. జయంతి గారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ప్రతిసారి తన్ను మీద పడతారు? నువ్వు నీ కొడుకు ఆనందం చూసి మురుసుకుపోతుంటే నేను నా కొడుకుని చూసి ఏడుస్తున్నా కదే. అందుకే నా బాధ నీకు తెలియాలి. వాడు పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నీ వల్ల గణిత నాన్న కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వేమో ఏం చేయకుండా నీ కొడుకుతో ఆనందంగా ఉన్నావు. పైగా ఇందాకలా చైతన్యతో మాట్లాడిందంతా వినేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా? నన్ను మోసం చేసి వెళ్ళిపోతే వదిలేస్తాననుకున్నావా? భూమి, నీకిదే లాస్ట్ ఛాన్స్. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను నిజం అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ పెళ్లి నీకు డెడ్ లైన్. ఈ పెళ్లిలోపు అందరూ గణిత సిరీస్లో పెళ్లికి ఒప్పుకోవాలి. లేదంటే నీ భాగోతం మొత్తం అందరికీ తెలిసేలా చేస్తాను. వాడికి తండ్రి ఎవరో చెప్పుకోలేవు. వాడితో పుట్టుక, వాడిని చూసుకొని మురుసుకుపోతున్నావు. మా మమ్మీని ఏమైనా అంటే ఐ విల్ సీ యూ రాక్షసి ఆంటీ. తను అలా భూమిని పట్టుకొని అంటుంటే నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది కదే. ఎవడికో పుట్టిన పాపాన్ని నా కొడుకి అంటగట్టాలని చూస్తున్నావు కదే. నేనుండగా జరగనివ్వను అంటూ జయంతి కోపంగా నేసి బయటికి వెళ్ళిపోయింది. మమ్మీ, ఆ రాక్షసి అంటే నిన్నెందుకలా తిడుతుంది? డాడీ అబ్రాడ్లో ఉన్నాడు కదా, ఎందుకలా అంటుంది? నువ్విప్పుడే డాడీకి కాల్ చేయి. నేను డాడీతో ఈ రాక్షసి ఆంటీ గురించి మాట్లాడాలి. మమ్మీ, నీకే చెప్పేది అంటూ మొబైల్ ఇస్తూ డాడీకి కాల్ చేయి మమ్మీ అంటూ తన్ను గొడవ చేస్తున్నాడు. తన్ను సైలెంట్గా ఉండు, నువ్వేం మాట్లాడకు. మమ్మీ, ఇప్పుడు డాడీకి కాల్ చేస్తావా లేదా? డాడీతో మాట్లాడడానికి ఏమైంది? అందరూ వాళ్ళ డాడీస్తో మాట్లాడతారు. వాళ్ళ డాడీస్ రోజు వాళ్ళకి చాక్లెట్స్ కూడా ఇస్తారు. నాకెందుకు ఎప్పుడు డాడీ కనిపించడు? నేను డాడీతో మాట్లాడాలి అంటూ పెద్దగా అరుస్తూ గొడవ స్టార్ట్ చేశాడు. తన్ను నీకే చెప్పేది, అరవకు అంటూ కోపం కరుస్తూ చెయ్యెత్తి కొట్టబోతూ తన నిస్సహాయతకి తన కొడుకు మీద చూపించలేక ఆపేస్తూ, ఇంకెప్పుడు డాడీ అనే వర్డ్ నీ నోటి నుంచి రాకూడదు. నీకు డాడీ లేడు, నీకన్నీ నేనే, అర్థమైందా? పద అంటూ తన్నుని తీసుకుని బయటకు వచ్చేసింది. ఈ గొడవలకి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే చైతు సార్ ఒప్పుకోవట్లేదు. ఈ వైజాగ్కి రావటం వల్లే నా గతం మళ్ళీ నా ముందుకొచ్చింది. ఇప్పుడేం చేయాలి? ముందు జయంతి గారి ప్రాబ్లంకి సొల్యూషన్ చూడాలి అనుకుంటూ భూమి కిందకొచ్చింది. భూమి అలా అనేసరికి తన్ను కూడా భూమి మీద కోపంతో తనతో మాట్లాడకుండా ఉన్నాడు. మిస్టర్ వీర్, ఏంటి అలా ఉన్నావు? ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ ఎనీమోర్. నేను మా మమ్మీ మీద కోపంగా ఉన్నాను. నాతెవరూ మాట్లాడకండి. మేడం, వాడికి ఇప్పుడే ఉండేదే, మీరేం పట్టించుకోకండి, పదండి, టైం అవుతుంది. మామ్ అంటూ కీస్ తిప్పుతూ స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు ఆర్మన్. మామ్, మ్యారేజ్ డేకి అర్పితకి నేనే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, మీరు నాతో రండి అంటూ ఆర్మన్ సింగిల్ వర్డ్లో చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడితో అవసరమా? చెల్లి కోసం వచ్చే క్యారెక్టర్ కాదు, కావాలనే వస్తున్నాడు. మనసులో ఆర్మన్ని చూస్తూ అనుకుంటుంది భూమి. ఆర్మన్ అలా చెప్పడమే అంజలి అస్సలు కాళ్ళు నిలబడ్డం లేదు. తన కొడుకుతో మొదటిసారి షాపింగ్కి వెళ్తుంది. చిన్నప్పుడు తను చేయి పట్టుకొని వచ్చినవాడు ఇప్పుడు తనతో మొదటిసారి తీసుకెళ్తున్నాడు. మేడం, మీ ఫ్యామిలీ వెళ్తుంది కదా, నేనెందుకు, మీరు వెళ్ళండి అంటూ భూమి అంటున్నా అర్పిత కూడా ఫోర్స్ చేసేసరికి భూమి కూడా వెళ్ళక తప్పలేదు. ఆర్మన్, చైతు, శిరీష్, పూర్ణ, జయంతి, అంజలి, అర్పిత, గణిత, భూమి
తను అందరూ కలిసి 2 కార్స్లో స్టార్ట్ అయ్యారు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.